ఇది నా అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్. జూలై 11, 2025లో తీసుకున్నా 640కి. ఈ అకౌంట్ పాస్ ఫెయిల్ అయిపోయింది. ఈ నా అకౌంట్ సైజు ప్యానల్ $308. స్టార్ట్ డేట్ January 17, 2025. ఎండ్ డేట్ July 11, 2025. బ్యాలెన్స్ యాక్చువల్లీ ఇక్కడ 5,000 ఉండాలి, కానీ అకౌంట్ పోయింది కాబట్టి $4,691 ఉన్నాయి. ఈక్విటీ $4,691. అకౌంట్ బ్యాలెన్స్ ఇక్కడ యావరేజ్ విన్ $20 ఉంది. విన్ రేషియో 27% ఉంది. యావరేజ్ లాస్ $11 ఉంది. ప్రాఫిట్ ఫ్యాక్టరీ $0.63. మ్యాక్సిమం లాస్ పాస్ అయిపోయినాం. ఇది మ్యాక్సిమం లాస్, ఇది మ్యాక్సిమం డైలీ లాస్, ఇది మ్యాక్సిమం లాస్. ఈ ప్రాఫిట్ టార్గెట్ ఇది ఏమో మినిమం ట్రేడింగ్ డేస్ పాస్ అయిపోయినాం మనం. నెంబర్ ఆఫ్ డేస్ 18 days. టోటల్ ట్రేడ్స్ టేకెన్ 96 ట్రేడ్స్ తీసుకున్నాను. టోటల్ లాట్స్ యూజ్డ్ 6.67 లాట్స్. బిగ్గెస్ట్ విన్ $105 విన్ అయినా. బిగ్గెస్ట్ లాస్ $65 లాస్ అయినా. షార్ట్ అనాలసిస్, ఇది ప్రాఫిటబిలిటీ ట్రేడర్స్. టోటల్ ట్రేడ్స్ లాంగ్ అనాలసిస్ $308 ఉంది డాలర్స్. ఈ ప్యానల్ డిస్ట్రిబ్యూషన్ బై డ్యూరేషన్, ఈ ప్యానల్ బై ట్రేడ్ డ్యూరేషన్. ఇన్స్ట్రుమెంట్ ప్రాఫిట్ అనాలసిస్, ఇన్స్ట్రుమెంట్ వాల్యూమ్ అనాలసిస్. ఇది మనం ఏ సింబల్ మీద వేసినాము, ఏ టైపు, ఓపెన్ డేటు, ఓపెన్, క్లోజ్ డేటు, క్లోజ్డ్, టాప్ ప్రాఫిట్, స్టాప్ లాస్, లాట్స్, కమిషను, ప్రాఫిట్. ఎక్స్చేంజ్ మీద చేసిన, సేల్ చేసిన. కొన్ని సేల్ ఉన్నాయి, కొన్ని బై ఉన్నాయి. బై సెల్. ఇది నా ఫస్ట్ అకౌంట్. అకౌంట్లో ఇది తీసుకున్నాం. 3,500 రేటు తీసుకున్నాం, కానీ లాస్ అయిపోయింది. నాట్ పాస్డ్ అకౌంట్. ఎంత ఉంటుంది అకౌంట్ సైజు? $3,500 చేసుకున్నాను. డాలర్స్లలో వేసుకొని మళ్ళీ ఈ అకౌంట్ కొనాలన్నమాట. కొంటే ఇంత వస్తుంది, $5,000 వస్తుంది. $5,000 వస్తుంది. ఇందులో మనం 8% అట్లా పాస్ కావాలి అంతే. ఇది ఒకటి ఫెయిలియర్ స్టార్టింగ్. ఓకే, బాయ్.